దశరథాత్మజమప్రమేయం. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 17 లాంగ్వేజెస్లో పాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేసింది యూట్యూబ్లో. లాజే 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 లాజాచి కోనో. ఈ టాలెంట్ అనేది ఒక గొప్ప వరం నాకు. నా హో తో దాస్ తెరే పాస్ పాస్ మే రహూంగి జిందగీ భర్. తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో. సరే, ఎవరు మీ ఇన్స్పిరేషన్? మీ గురుగారు ఎవరు? నా ఇన్స్పిరేషన్ అంటే మా డాడీ. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు. 17 లాంగ్వేజెస్లో పాడాలని ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నేను 4 years ఉన్నప్పటి నుంచే డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాడడం. ఏనుం మనం కొల్లారదే ఇరగల్ తొరవా ఇరగల్ పెరవా పార్పోన వందు నాన్ పొరవా మలరే. ఒక్కరు దగ్గర ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. ఆ హిడెన్ టాలెంట్ని ముందు రావాలి అంటే నాకు ఎలా మా ఫాదర్ సపోర్ట్ ఉందో అలా ప్రతి ఒక్క ఫాదర్ సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్క పిల్లలు ఒక హై లెవెల్లో ఉంటారు, డిఫరెంట్ ఫీల్డ్లో ఉంటారు. సింగింగ్ అంటే తనకు చాలా ఇష్టం. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 17 లాంగ్వేజెస్లో పాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేసింది యూట్యూబ్లో. ఈ అమ్మాయి ఈరోజు మనతో ఉంది. తను ఎవరో కాదు, మనతో ఉన్నారు జాహ్నవి. హాయ్ జాహ్నవి, హౌ ఆర్ యూ? హాయ్ అక్క. హౌ ఆర్ యూ డూయింగ్? ఫైన్, గుడ్. నా పేరు జాహ్నవి. నేను 17 లాంగ్వేజెస్లో పాడతాను. ఐఎమ్ 18 years old. చిన్నప్పటి నుంచి 4 years నుంచి సింగింగ్ అంటే సింగింగ్ కానీ యాక్టింగ్ కానీ మిమిక్రీ కానీ చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్. ఇంకా చిన్నప్పుడు 3 moviesలో కూడా నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. అండ్ ఇదే నా సింగింగ్ జర్నీని ఇంకా ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నాను. లాంగ్వేజెస్ నేర్చుకునేటప్పుడు 17 లాంగ్వేజెస్ అంటే మీకు ఎన్ని లాంగ్వేజెస్ పర్సనల్గా వచ్చు? పర్సనల్గా మాత్రం ఐ కెన్ స్పీక్ అప్రాక్సిమేట్లీ 3 languages. 3 లాంగ్వేజెస్. కానీ 17 లాంగ్వేజెస్లో పాడాలని ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నేను 4 years ఉన్నప్పటి నుంచే డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాడడం, సింగింగ్ మీద ఇంట్రెస్ట్. రాని ఏజ్ అయినా కూడా ట్రై చేస్తూ అలా పాడడం. అలా ఒకసారి డాడీ విని ఇంకా ఎక్కువ సపోర్ట్ చేశారు. మిగతా లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలి అని ఎక్కడ స్టేజ్ షోస్ ఉన్నా అక్కడి తీసుకెళ్ళడం. అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. మా కోసం ఎన్ని లాంగ్వేజెస్లో పాడతారు ఇప్పుడు మీరు? ఇప్పుడు తెలుగులో ఒక సాంగ్ పాడతాను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుభావం అరవిందతలాయకాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సూపర్, వెరీ నైస్. ఇప్పుడు హిందీలో పాడతారా? तू मिले दिल खिले और जीने को क्या चाहिए हाँ తెలుసా మనసా ఇదే నాటి అనుబంధమో ना हो तो दास तेरे पास पास में रहूंगी जिंदगी भर తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో सारे संसार का प्यार मैंने तुझी में पाया తెలుసా మనసా ఇది నాటి అనుబంధం. ఆసమ్, చాలా బ్యూటిఫుల్ వాయిస్ మీది. ఇప్పుడు గుజరాతీ కానీ పంజాబీ కానీ ఒడియా ఆ లాంగ్వేజెస్లో కూడా పాడతారా మీరు? అవునక్క. ప్లీజ్ మా ఆడియన్స్కి ఎంటర్టైన్ చేయండి మరి. రంగో బోతి రంగో బోతి హరంగో బోతి రంగో బోతి
रंगोबोती कोनो को दोता कोसी को है को होलो कोता हे राजे लाजे 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 हा लाजे 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 लाई जाची कोनो कोता कोसी को है को होलो कोता नेक्स्ट बेंगाली যদি তোড়ে টাক শুনে কেউ না আসে ওলে একলা চলো রে যদি তোড়ে টাক শুনে কেউ না আসে ওলে একলা চলো রে ওলে একলা চলো একলা চলো একলা চলো একলা চলো রে যদি তোড়ে টাক শুনে কেউ না আসে ओले एकला चलो रे नेक्स्ट मराठी केशवा माधवा तुझं नामांतरे गोडवा तुझं नामांतरे गोडवा केशवा माधवा तुझं नामांतरे गोडवा तुझं नामांतरे गोडवा तुझा सारखा तुझा देवा तू ना कुणांचा नाही हेवा वेडोवेडी संकटातुनी साधे श्री माधवा केशवा माधवा तुझं नामांतरे गोडवा तुझं नामांतरे गोडवा नेक्स्ट गुजराती गरवी गुजरात निया धरती जा पाग्या रतन याला मोल आके गुजरात दुनिया को मालूम करे है ना केवा माये वेद बोल काची केली रे अंगूर काला काची केली रे अंगूर काला हमें गुजराती लेरी लाला हमें लेरी लाला हमें लेरी लाला हमें लेरी लाला हमें लेरी लाला मली तमिल पार्दी जीवन कुंडल वेनम वादल वंदादो நீதி ஜீவன் என்னை பார்தல் போதல் வந்தாதோ ஏனும் சுகம் தள்ளாரதே ஏனும் மனம் கல்லாரதே ஏனும் சுகம் தள்ளாரதே ஏனும் மனம் கொல்லாரதே இரகள் தரவா இரகள் பெறவா பார்ப்போன வந்து நான் புறவா மலரே மௌனமா மௌனமே வேதமா మళ్ళీ మలయాళం എൻ്റെ സ്നേഹവാനമുൻ ജീവനഗാനമുൻ ബന്ധനമാകുമെങ്കിലും നിന്നെ എൻ്റെ സ്നേഹവാനമുൻ ఇప్పుడు నేపాలి मीठा भयो सुनचाने नालाइरो फचो लिम्रा हो गए नास्मैरो पचौरी पचौरी जाते रो तिर्दी लानीरा हसन नको जो सुजी टालीरा हाय हाय पचौने जाते रो तिर्दी टानीरा हसन नको जो सुजी टालीरा गलबांदे जाते रो तिर्दी टानीरा
हसाना ना कचा सूजी ठालीरा हाय हाय सूजी ठालीरा. సూపర్. అసలు ఎంత చక్కగా అన్ని లాంగ్వేజెస్లో ఒకే ఫ్లోలో పాడడం చాలా కష్టం. సో దీనికి ప్రాక్టీస్ కూడా మీరు ఎవ్రీడే చేస్తారా? ఎవరు మీ ఇన్స్పిరేషన్? మీ గురుగారు ఎవరు? ఇన్స్పిరేషన్ గురువు అంటూ ఎవరు లేరు, సొంతంగా నేర్చుకున్న నా ఇన్స్పిరేషన్ అంటే మా డాడీ. ఆయన సపోర్ట్, ఆయన ఒక వే ఆఫ్ వ్యూ, నన్ను చూడడం అంటే నన్ను ఏ విధంగా అయితే చూడాలనుకొని అలా మోటివేట్ చేశారో అదే నా ఇన్స్పిరేషన్, అదే నా గురువు కూడా. మీ నాన్నగారి గురించి చెప్పాలంటే ఎవ్రీ డే మీకు ఏదో ప్రాక్టీస్ చేపిస్తారు. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేపిస్తారు? అంటే డాడీ మినిమం 2 hours ప్రాక్టీస్ ఉంటుంది. ఇంకా కాలేజ్ అవర్స్ అలా కొంచెం బిజీ అయిపోయేసరికి ఇక 2 hours ఇస్ మ్యాక్స్. ఓకే, ఏం చదువుతున్నారు మీరు? నేను ఇప్పుడు డిగ్రీ 2nd year ఉమెన్స్ కోటి కాలేజ్లో చదువుతున్నాను. నెక్స్ట్ మీ గోల్ ఏంటి? అంటే సింగింగ్లోనే వెళ్ళాలనుకుంటున్నారా? ఎందుకంటే రికార్డ్ సృష్టించారు మీరు, ఏమనుకుంటున్నారు? సింగింగ్ ఈజ్ మై ప్యాషన్ అండ్ ఇది ఏదైతే ప్రొఫెషన్ పరంగా అయితే ఐ వాంట్ టు బికమ్ అ సివిల్ సర్వెంట్, యూపీఎస్సీ, ఐఏఎస్. సో దానికోసం చాలా చదవాలి. చదువుతున్నారా మరి? ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్. వెరీ గుడ్. ఇప్పుడు ఒకవేళ మీరు మొత్తం సాంగ్స్తో పాడేశారు, గజల్ కానీ కవాలి కానీ అలాంటి జానర్స్ కూడా పాడతారా? గజల్స్, కవాలీస్ పాడతాను. గజల్ అంటే ఎస్పెషల్లీ ఇది ఫాదర్ సెంటిమెంటల్ ఒక గజల్ ఉంది తెలుగులో, అది ఎప్పటి నుంచో పాడదాం అని అనుకున్నాను అండ్ ఇది నాకు చాలా ఇష్టం కూడా. అండ్ ఈరోజు నాన్న గురించి చెప్పాను కాబట్టి మా నాన్న కోసం ఈ గజల్ పాడదామని అనుకుంటున్నాను. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, ఈ చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు. ఆసమ్. ఇది యాక్చువల్గా మన గజల్ శ్రీనివాస్ గారు పాడారు. ఇది ఎప్పటి నుంచో పాడదామని అలా అనిపించింది ఈరోజు. చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ ఈ గజల్ విన్న తర్వాత ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఏంటంటే పేరెంట్స్ అంటే ఫాదర్స్ జనరల్గా మదర్స్ సపోర్ట్ చేస్తారు చాలా మందికి. ఈ జనరేషన్లో మదర్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా, ఫాదర్స్ కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఎంత సపోర్ట్ చేసినా దే డోంట్ గెట్ ఒక ఐడెంటిఫికేషన్ రాదు, ఎందుకంటే అప్రిసియేషన్ రాదు, ఎందుకంటే దే ఆర్ అవర్ బ్యాక్ బోన్ ఎప్పుడు కనబడదు. అలా ఈ గజల్ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు దగ్గర ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. ఆ హిడెన్ టాలెంట్ని ముందు రావాలి అంటే నాకు ఎలా మా ఫాదర్ సపోర్ట్ ఉందో అలా ప్రతి ఒక్క ఫాదర్ సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్క పిల్లలు ఒక హై లెవెల్లో ఉంటారు, డిఫరెంట్ ఫీల్డ్లో ఉంటారు. సూపర్, చాలా అందంగా చెప్పారు. కమింగ్ టు కవాలి, ఇప్పుడు చక్కగా ఒక న్యాచురల్ స్పేస్లో ఉన్నాం, మేము గార్డెన్లో ఉన్నాము, మంచి కవాలి పాడతారా? షహే మదీనా సునో దిల్ दी जा खुदा के लिए गरम हो मुझ पे हबीब है खुदा के लिए हुसूर हुंचाए उम्मीद अब दुखेल जाए तुम्हारे घर का गदा हूँ तो भी तो मिल जाए. సూపర్, చాలా అద్భుతంగా పాడారు. ఇంత వర్సిటైల్ సింగర్ నేను చూడలేదు, అందుకే మీరు ఎన్ని అసలు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు. సో ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు మీరు సింగింగ్ వైపు కాదు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు, మళ్ళీ మీ ఫ్యామిలీకి ఓకేనా అలా? దే ఆర్. ఎందుకంటే మీ నాన్నగారు మీకు సింగరే చేయాలని అనుకున్నారుగా. అంటే రెండు బ్యాలెన్స్ చేయడం అనేది డాడీ నేర్పించిన ఒక టీచింగ్ అనమాట నాకు అది. ఎస్పెషల్లీ నేను యూపీఎస్సీ అయినా కూడా నేను సింగింగ్ని అయితే వదలను, ఎందుకంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ నాకు వాయిస్ అండ్ ఈ టాలెంట్ అనేది ఒక
ఒక గొప్ప వరం నాకు అని భావిస్తూ, సో యూపీఎస్సీ అయినా కూడా ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. అవును, ఇంకో విషయము, మీరు సినిమాల్లో కూడా చేశారా? చిన్నప్పుడు ఏ రోల్స్ చేశారు మీరు? ఏ సినిమా నేను చేశారు? చిన్నప్పుడు 3 మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. ఒకటేమో చిన్న దయ్యం పాపలాగా, ఎందులో? అది సాహసం చేరా డింబక, నేను 6 ఇయర్స్ ఉన్నప్పుడు చేశాను. మళ్ళీ సంహారం, ఇంకా దానవీర శురకర్ణ అని సంపునేష్ బాబు గారు ఆమని గారిది ఇప్పుడు ఇంకా 2 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి. మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? అంటే నాకు 4 times తెలంగాణ బెస్ట్ చైల్డ్ అవార్డు, ఇది మన దుర్యోధనుడు ఏకపాత్ర అభినయం రామారావు గారి రోల్స్కి వచ్చాయి. మళ్ళీ ఇది 3 times బెస్ట్ సింగర్గా అవార్డు తీసుకున్నాను. మళ్ళీ 2 times సావిత్రిబాయి పూలే అవార్డు వచ్చింది. ఇంకా నెక్స్ట్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇంకా ఇవి జస్ట్ హైయెస్ట్ అవార్డ్స్, దీనికన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇవి కాకుండా మీరు మోనో యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు, ఇమిటేట్ కూడా బాగా చేస్తారు. సో ఏదైనా ఇమిటేషన్ కానీ డైలాగ్ ఏమైనా చెప్తారా? ఓహో, రాజరికమా అర్హతలు నిర్ణయించినది. కౌరవ సామ్రాజ్యాన్ని సస్యశ్యామలమై సంపద విరాహితమగు అంగరాజ్యహితుడని మూర్ధ వహించుచున్నాను. సోదర దుశ్శాసన, అరకట్ట శక్త కిరీటమును వేగముగా తెమ్ము. మామా గాంధార సార్వభౌమ, సురుచిత మండితే మండిత సువర్ణ సింహాసనం అధిష్ఠింపుము. సూపర్. అసలు మిమ్మల్ని చూస్తే అసలు 18 years మీరు? సో 18 yearsలో ఇంత టాలెంటా? సింగింగ్, మోనో యాక్టింగ్, అవార్డ్స్ అండ్ వాట్ నాట్. ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ. పద్యాలు కూడా చెప్తారా మీరు? అవునక్క, పద్యాలు మన నర్తనశాల, శ్రీనాథుడు, ఇంకా హరిశ్చంద్రుడు. నాకు చాలా ఇష్టమైంది శ్రీనాథుడు, ఇంకా నర్తనశాల. ఇది జూదం కాదురా రాజా, వంచన చేసి ఓడించడానికి నిటలాక్షుని జయించిన కిరీటితో యుద్ధం. ఏ నుంగునెక్కి పెక్కే నుంగులిరుగడరా, పురవీధుల గ్రాలగలడే. మణిమయం భైన భూషణ జాలముల నొబ్బి ఒడ్డోలగంభున నుండగలడే. కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సొంపార బోధింపగలడే. ఇది రఘువీర గద్యం అక్క. జయ జయ మహావీర మహాధీర ధౌరేయ, దేవాసుర సమయ సముదిత సముది కనికిల నిర్జన నిర్ధారిత నిదవదిక మహాత్మ్య. దశవదన దవిత దైవత పరిషదభ్యర్థిత దాశరథి భావ, దినకర కుల కమలతి వాకరా, దినిశరథి పరిదినత సహచరణ చతుర దశరథ చరమరణ విమోచన. ఒక పద్యం కానీ సాంగ్ కానీ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది మీకు? నేను ఒక 1 weekలో నేర్చుకుంటాను ఏదైనా. యాక్చువల్గా Rehearsal 2 daysలో వస్తుంది, బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా అన్ని బాడీ లాంగ్వేజ్ అదంతా 1 week. ఓకే. ఓన్లీ అంటే మీరు తెలుగులో చెప్తారా పద్యాలు? కన్నడ కానీ వేరే లాంగ్వేజెస్లో? పద్యాలు తెలుగు, సంస్కృతం. ఇది డైలాగ్స్ వచ్చేసరికి కన్నడ, తమిళ్, తెలుగు అలా డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకే. మీ ఫేవరెట్ ಕನ್ನಡలో ಏದೈనా ಡೈಲಾಗ್ ఉందా? ಏನ್ ಹಂಗ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಶಾಕ್ ಆಯ್ತಾ? ಆಗಿರಲೇಬೇಕು ಅಂದ ಈ ಜಾಗಕ್ಕೆ ಕಕ್ಕುರು ಬಂದಿತ್ತು. ನಿಮಗೆ ಪ್ರಮೋಷನ್ ಕೊಟ್ಟಿರೋದ್ರೆ ನಿನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟೇ. ಆಗ್ರೆ ಮಾಗಡಿ ರೋಡ್ಗೆ పోస్టింగ్ వస్తుందే నాన్న. వామ్మో, భయమైంది. సడన్లీ మీరు ఎంత సాఫ్ట్ గా స్వీట్ గా పాడుతూ యాక్షన్ సీన్ లోకి వెళ్ళిపోయారు. వావ్, యు ఆర్ సచ్ ఎ వర్సటైల్ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్ జాహ్నవి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, దట్ వాస్ జాహ్నవి ఫర్ us ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎన్టీవీ. తను పద్యాలు, సాంగ్స్ 17 లాంగ్వేజెస్లో ఏకైక అమ్మాయి. తను రికార్డ్ సృష్టించి అసలు మన కోసం ఎక్స్క్లూజివ్గా ఈరోజు ఇంటర్వ్యూ చేశారు. కెమెరా పర్సన్ అలీతో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్.